ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుందని చెప్పచ్చు. అయితే ఈ రాశి వారికి మార్చి 29వ తేదీ నుండి ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది. కాబట్టి ముందుగా శనికి తైలాభిషేకాలు, శనికి జపం, అఘోర పశుపతి హోమం చేయించుకోవడం చెప్పదగిన విషయం. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మంచి స్థానం లభిస్తుంది. అయితే ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవాలి. నూతన గృహం కొనాలనుకునే వారికి ఈ వారం అడ్వాన్స్ ఇచ్చే సూచన కనిపిస్తోంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా గత వారం కంటే ఈ వారం బాగుందని చెప్పవచ్చు. గత వారం లాగే ఈ వారం ఆర్థిక లాభాలు బాగుంటాయి. నూతన వ్యాపారాలు పెట్టుబడికి మంచి సమయం అని చెప్పవచ్చు. కలిసి వచ్చే కాలం కూడా చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి సాఫ్ట్వేర్, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్ ఈ రంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ధనం అధికంగా రాకపోయినా కొంతమేర అయినా సరే ఈ వారం వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక అంశాలు బాగున్నా ఖర్చు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాలు నొప్పులు, స్ట్రెస్కి గురి కావడం, అలాగే అరికాల నొప్పులు, గ్యాస్ట్రిక్ వంటివి ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది. మంచి పురోగతి కనిపిస్తుంది. అయితే కొన్ని అనాలోచిత ఖర్చుల వల్ల, అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినది. నూతన వ్యాపారాలు పెట్టడానికి భాగస్వాములు కాకుండా మీకు మీరుగా కొత్త ప్రాజెక్టులు, అలాగే వ్యాపారం కొత్తవి ఏమైనా ప్రారంభించాలంటే ప్రారంభించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. అయితే ఎడ్యుకేషన్లో కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించడం చెప్పదగిన విషయం. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ సంవత్సరం మంచి సంబంధం కుదిరే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన, అలాగే శివాలయంలో అభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎరుపు. తదుపరి వృషభ రాశి.